దేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ వరి సదస్సులో భాగంగా వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాస్త్రవేత్తలు, తెలంగాణలోని అభ్యుదయ రైతులు, రైస్ మిల్లర్లు, వరి విత్తన కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. అందులో భాగంగా తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపకల్పన చేసిన పలు రకాల వరి వంగడాలను ప్రదర్శించారు. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక వంగడాలతో పాటు ఈ సంవత్సరం నూతనంగా విడుదలైన రకాలను వరి ప్రధాన శాస్త్రవేత్త దామోదర్ రాజు వివరించారు. 2024 గ్లోబల్ రైస్ సమ్మిట్ దీంట్లో మేము మా యూనివర్సిటీ తరఫున ఏమేమి రకాలు రూపొందించామో, ఏమేమి రకాలు అందుబాటులో ఉన్నాయి మనకు ఇక్కడ తెలంగాణలో సాగు చేయడం కానీ, లేదంటే భారతదేశం మొత్తం మీద సాగు చేయడం కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఎలాంటి రకాలు అనుకూలంగా ఉన్నాయో మేము మా యూనివర్సిటీ తరఫున డెవలప్ చేసిన రకాలన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఈ గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024 స్టాల్లో. అయితే ముఖ్యంగా మేము ప్రమోట్ చేసే రకాలలో అతి ముఖ్యమైన రకం తెలంగాణ సోనా. ఈ రకము సూపర్ ఫైన్ వెరైటీ, ఏదైతే ఇప్పుడు బాగా డిమాండ్లో ఉన్న వరి రకము. దాని తర్వాత KNM 118 అనేది దొడ్డు రకం ఒకటి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. తర్వాత JGL 24423 అనేది ఒక రకము దొడ్డు రకము. తర్వాత సన్న రకాల్లో కూడా ఇంకా చాలా రకాలు మా దగ్గర యూనివర్సిటీ తరఫున రిలీజ్ చేయబడ్డాయి. తర్వాత సుగంధ వరి రకాలు కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేసాం. ముఖ్యంగా సుగంధ సాంబా అనేది BPT లాంటి సుగంధ వరి రకము. అదేవిధంగా శోభిని BPT లాంటి సెంటెడ్ రైస్ వెరైటీ అంటే సుగంధ రకము. తర్వాత బాస్మతి లాంటి లాంగ్ సిలిండర్ గ్రెయిన్ అది RNR 15435 అనే రకాన్ని కూడా మేము ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. తర్వాత చిట్టి ముత్యాలు తెలంగాణలో లోకల్ వెరైటీ, దీన్ని ఇంప్రూవ్ చేసి RNR 15459 అనే పేరుతో మేము ఇక్కడ ఈ స్టాల్లో ఈ సమ్మిట్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఇవే కాకుండా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడ్డ WGL 962, తర్వాత WGL 915, తర్వాత జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన మీకు JGL 1798, JGL 384, తర్వాత అవే కాకుండా ఈ మధ్య కాలంలో కొత్త రకాలు కూడా విడుదలయ్యాయి. తర్వాత JGL 11470 అతి సన్న గింజ రకము, JGL 11727 మంచి అన్నం నాణ్యత కలిగిన రకం. తర్వాత కూనారం పరిశోధనా స్థానం నుంచి KNM 118, తర్వాత KNM 733 తెలంగాణ కూనారం వరి 1 అనే పేరుతోని దాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది, అతి సన్న గింజ రకము. అదే కాకుండా KNM 1638 కూనారం రైస్ 2 అనే పేరుతో విడుదల చేయబడింది, అది కూడా బాగా ప్రాచుర్యం పొందిన రకం. తర్వాత కంపసాగర్ పరిశోధనా స్థానం నుంచి మేము KPS 625 అనే ఒక రకాన్ని, తర్వాత KPS 2874 అనే రకాన్ని ఇక్కడ మేము ఈ ప్రదర్శనలో పెట్టాము. తర్వాత ఇవే కాకుండా మనకు ఎక్స్పోర్ట్ అనుగుణంగా ఉండే రకాలైన MTU 1010 కానీ, BPT 5004 కానీ ఎక్కువ మన ప్రాంతం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న రకాలు. తర్వాత ఈ మధ్య కాలంలో మేము విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని రకాలని మేము ఇందులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా 8 రకాలను మేము ప్రాముఖ్యంగా తీసుకొని ఆ రకాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఒకటి తెలంగాణ సోనా, తర్వాత వరంగల్ 44 సిద్ధి, తర్వాత కూనారం సన్నాలు 118, రాజేంద్ర నగర్ వరి 5 RNR 29325, తర్వాత కూనారం వరి 2 KNM 1638, JGL వరి 3 JGL 27356 ఇది జయశ్రీరామ్ లాంటి రకము. అదేవిధంగా జగిత్యాల రైస్ 1 JGL 24423 ఇది జగిత్యాల నుంచి పాపులర్ అయిన దొడ్డు వరి రకము. అదేవిధంగా రాజేంద్ర నగర్ వరి 2 ఇది RNR 15435 బాస్మతి లాంటి రకము, రాజేంద్ర విడుదలపడిన రకము. అవే కాకుండా అన్ని రకాల గింజలు మరియు వాటి బియ్యం ఇక్కడ మేము డిస్ప్లే చేయడం జరిగింది. వాటి గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత రాజేంద్ర నగర్ వరి 4 21278, తర్వాత రాజేంద్ర నగర్ వరి 1 RNR 11718, తర్వాత జగిత్యాల వరి 3 JGL 27356, జగిత్యాల వరి 2 JGL 28545 ఇది BPT లాంటి అన్నం నాణ్యత కలిగిన జగిత్యాల వరి రకము. తర్వాత పాత రకమైన రాజేంద్ర నుంచి విడుదల చేయబడ్డ తెల్లహంస, తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సుగంధ సాంబా, తర్వాత RNR 29325 అనే దొడ్డు రకం, మన 120 రోజుల కాలపరిమితి కలిగిన రకము. తర్వాత రాజేంద్ర నగర్ వరి 3 15459 చిట్టు ముత్యాల లాంటి రకము. తర్వాత WGL 1119 ఉల్లికోడును తట్టుకునే రకము. తర్వాత WGL 962 BPT లాంటి స్వల్పకాలిక సన్నగింజ రకము. తర్వాత WGL 915 ఇది దొడ్డు పొడవు గింజ రకం మధ్యకాలిక. ఇలా WGL 1487
తక్కువ ఫాస్ఫరస్ అంటే డిఏపి తక్కువలో పండే రకం, తక్కువ ఫాస్ఫరస్లో భూములు గల నీళ్ళలో పండే రకము, తర్వాత WGL 1246 ఈ మధ్య కాలంలో విడుదలకు సిద్ధంగా ఉన్న రకం. ఇలా చాలా రకాలన్నీ కూడా సన్న గింజ, దొడ్డు గింజ రకాలు కూడా వాటి లక్షణాలన్నీ మేము ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇది రైతుల ప్రయోజనార్థము మరియు ఎక్స్పోర్టర్స్ ప్రయోజనార్థము, అంతేకాకుండా మన వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్కు ఈ రకాలను మేము చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉండడం వల్ల ఈ రకాలన్నింటినీ కూడా ప్రదర్శించడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతానికి వేయదగ్గ రకాలు దొడ్డు రకాలలో KNM 118, తర్వాత 24423, తర్వాత MTU 1010, సన్న రకాలలో VPT 5204, RNR 15048, తర్వాత JGL 1798, JGL 384, JGL 3828, ఇలా చాలా రకాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత జై శ్రీరామ్ లాంటి రకాలు కావాలని రైతులు అడుగుతున్నారు. దానికి JGL 27356 అది విడుదల చేసిన జై శ్రీరామ్ లాంటి రకం. తర్వాత ఇంకొకటి 3వ సంవత్సరం మినికిట్లో ఉన్న RNR 3147 అనే రకం కూడా జై శ్రీరామ్ లాంటిదే. అవే కాకుండా దొడ్డుగింజ రకాలలో రాజనగర్ నుంచి విడుదలైన కొత్త రకాలలో JGL 28361, JGL 29325, ఇలా చాలా రకాలు మేమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా రకాలు అందుబాటులోకి వచ్చాయి. అదే కాకుండా మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, భారతీయ వరి పరిశోధన సంస్థ వారు కూడా చాలా రకాలు అందుబాటులోకి తెచ్చారు. ఈ రకాలన్నీ కూడా మనకు మీడియాలో, తర్వాత సోషల్ మీడియాలో, తర్వాత ఆయా సంస్థల ద్వారా మా 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 ఎలక్ట్రానిక్ వింగ్ ద్వారా ప్రజల్లోకి వీడియోస్ చేసి విడుదల చేయడం జరిగింది. వాటిపైన అన్నిటిపైన సమగ్ర సమాచారం మేము సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు రానున్న ఖరీఫ్ కాలానికి ఏ రకం వేయాలి అని